పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనము వరకు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనుట కొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. 2వ అధ్యాయము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. 1 Peter chapter 1 22 chapter 2 3. He was foreknown before the foundation of the world, but was made manifest in the last times for the sake of you, who through him are believers in God, who raised him from the dead and gave him glory, so that your faith and hope are in God, having purified your souls by your obedience to the truth, for a sincere brotherly love, love one another earnestly from a pure heart,
Since you have been born again, not of perishable seed, but of imperishable, through the living God, the living and abiding word of God. For all flesh is like grass, and all its glory like the flower of grass. The grass withers, and the flower falls, but the word of the Lord remains forever. And this word is the good news that was preached to you. Chapter 2. So put away all malice and all deceit and all hypocrisy and envy and all slander. Like newborn infants, long for the pure spiritual milk, that by it you may grow up into salvation. If indeed you have tasted that the Lord is good.